సిగాచి కర్మాగారంలో పేలుడు ఘటనకు భద్రతా ప్రమాణాలు వైఫల్యం, అధికారుల ఉదాసీనత వైఖరి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 6 నెలలకోసారి కర్మాగారాల విభాగం నిర్వహించే తనిఖీల్లో భవన నిర్మాణ పటిష్టతతో పాటు పలు కీలక అంశాలను చూసి చూడనట్లు వ్యవహరించినట్లు కనిపిస్తోంది. ఈ విషయాలపై తనిఖీ నివేదికలో బాగున్నాయని, అనుమతులు అవసరం లేదని పేర్కొనడం గమనార్హం. ఇప్పుడు అవే ప్రమాదానికి కారణమై 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గతేడాది డిసెంబర్ 12న పాసమైలారం పారిశ్రామికవాడ ఫ్లాట్ నంబర్ 20లో ఉన్న సిగాచి ఇండస్ట్రీస్ ను కర్మాగారాల విభాగం తనిఖీ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన నివేదిక బయటకొచ్చింది. ఇక్కడ మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ పౌడర్, అలాగే పౌడర్డ్ సెల్యులోజ్ ను తయారు చేసినట్లు పేర్కొంది. వీటిని ఫార్మా, ఆహార పరిశ్రమలో ముడి పదార్థంగా వినియోగిస్తారు. మండే స్వభావం కలిగి ఉంటాయి. సిగాచిలో మొత్తం 197 మంది పనిచేస్తుండగా వీరిలో 110 మంది రెగ్యులర్, అలాగే 87 మంది ఒప్పంద కార్మికులున్నారు. గుర్తించిన లోపాలు: కర్మాగారంలో కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగితే చికిత్స చేసేందుకు కనీసం ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కూడా లేవు. మిషనరీ హాల్ వద్ద సరైన సంఖ్యలో ఎగ్జిట్ ద్వారాలు లేవని గుర్తించిన కర్మాగారాల విభాగం అన్ని గదుల్లో అగ్నిమాపక అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేయాలని తెలిపింది. అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు అవసరమైన సంఖ్యలో ఫైర్ ఫైటర్ పరికరాలు ఏర్పాటు చేసి ఆ మేరకు శిక్షణ ఇవ్వాలని పేర్కొంది. కర్మాగారంలో వేలాడుతున్న వైర్లు కనిపించాయని తెలిపింది. కార్మికుల రక్షణ పరికరాలు, భద్రతపై అవగాహన కొరవడ్డాయి. వారి కోసం సంక్షేమాధికారి కనీసం క్వాలిఫైడ్ నర్సు, వైద్యులని నియమించలేదని నివేదిక తెలిపింది. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని గుర్తించింది. కంపెనీ యాజమాన్యం సైతం ఇది రియాక్టర్ పేలుడు వల్ల జరగలేదని, డ్రయర్ సెక్షన్లో డస్ట్ ఎక్స్ప్లోజన్ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని పేర్కొంది.